ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. పాషి యాదగిరి గారు మాట్లాడతారు. మిత్రులారా, ఈ కులగణన గురించి చర్చ జరుగుతున్నది. ఒకటి డెడికేటెడ్ కమిషన్ ఉంటే చేయాలి. కులగణన చాలా రాష్ట్రాల్లో జరిగింది, అది దానికి లీగల్ శాంక్టిటీ లేదని కొట్టిపారేస్తున్నారు. ఫస్ట్ కులగణన చేసే వాళ్ళకు ట్రైనింగ్ ఉండాలి. ఎన్యూమరేషన్ ఎట్లా చేయాలనేది ట్రైనింగ్, అది లేదు. తర్వాత ప్రశ్నల విషయంలో కూడా ఏం చేయాలంటే దీనికి సంబంధించి క్యాబినెట్లో చర్చ పెట్టాల్సింది. క్యాబినెట్లో చర్చ పెట్టలేదు. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలో చర్చ లేదు. కుల సంఘాలన్నింటిని పిలిచి సమావేశం చేసి అక్కడ కూడా వాళ్ళ అభిప్రాయాలు అడగాలి. అదేం చేయలేదు. డెమోక్రటిక్గా లేదు, ట్రాన్స్పరెంట్గా లేదు. రెండవది, అణగారిన వర్గాలకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఎవరు నమ్ముతారు? పుల్లు వచ్చేసి మేము మేకలకు న్యాయం చేస్తామంటే ఎవరు నమ్ముతారా? నమ్మరు కదా. ఆఖరికి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడితే నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. ఎవరు నమ్ముతలేరు వీళ్ళను. ఈ సమయంలో ఏముండాలి? ఈ దేనికోసం డేటా సేకరిస్తున్నారు, కరెక్టే. దేనికోసం సేకరిస్తున్నారు అది పర్పస్ చెప్పాలి. ఫలానా పని మేము చేయాలనుకుంటున్నాం. పీసీ మహల్నోబిస్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్, ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్రమోహన్ మహల్నోబిస్ ఏం చెప్పిండంటే, డేటా ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ప్లానింగ్ చేయాలి, దానికి డేటా కావాలి. డేటా లేని ఒక భవనం కట్టాలంటే దానికి పిల్లర్ కావాలి. ఆ పిల్లర్ మీదే భవనం నిల్చుంటుంది. ఆ పిల్లర్ ఏంటంటే డేటా. మీరు ఏ భవనం కడతారు, ఎవరి కోసం కడతారు, ఆ భవనంలో ఎవరిని కూర్చోబెడతారు? నక్కలను తొడేలను కూర్చోబెడతారా? పుల్లు సింహాలను కూర్చోబెడతారా? కొండ చిల్లను అనకొండలను కూర్చోబెడతారా? పేదోని కూర్చోబెడతారా? నోరు లేనని కూర్చోబెడతారా? చెప్పాలి కదా. అట్లాంటిది ఏమి చెప్పలేదు ఇప్పటిదాకా. మీరు సమావేశం పెట్టి మాట్లాడాలి. పలానా కింద వాళ్ళను పైకి తీసుకురావడానికి చేస్తున్నాం చెప్పిన అట్లాంటిది ఏమన్నా? అట్లాంటిది చెప్పలేదు. దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేశంలో దాదాపు 18-20% జనాభా వలస కూలీలు. 24 crores 140 crore జనాభాలో 24 crores మైగ్రెంట్ లేబర్. ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, హైదరాబాద్లో వచ్చిన వాళ్ళు కూడా అంతే. హైదరాబాద్కి వచ్చి ఉంటున్నారు. అస్సాం నుంచి వస్తారు, బీహార్ నుంచి వస్తారు, ఒడిశా నుంచి వస్తారు. ఇవన్నీ కాక పక్కన తెలంగాణలో కూడా గ్రామాల నుంచి వస్తారు. మహబూబ్ నగర్ నుంచి వస్తారు, నల్గొండ నుంచి వస్తారు, భువనగిరి నుంచి వస్తారు. ఆ ఊర్లో ఉండరు వాళ్ళు. మరి వాళ్ళ డేటా ఎట్లా? హైదరాబాద్లో వాడిని అడగవు, వానికి ఇల్లు లేదు, ఏం లేదు, ఫుట్పాత్ మీద పడుకుంటాడు, రోడ్డు మీద పడుకుంటాడు, కిరాయి ఇళ్ళలో ఉంటాడు, గెస్ట్ హౌస్లలో ఉంటాడు. వానికి ఏం చేస్తున్నావు? వాని డేటా ఎట్లుంటుంది? అదేమి లేదు. తర్వాత చేయాల్సింది ఏంటంటే, మైగ్రెంట్ లేబర్ గురించి ఏం లేదు. గ్రామాల్లో వృత్తులని నాశనం చేశారు, ఒక పద్ధతి ప్రకారం నాశనం చేశారు. ఫ్యూడలిజం ఎట్లుంటుందంటే, దళితులు బీసీలు చిప్ప పట్టుకొని దొర ఇంటి ముందు నిల్చోవాలి. అట్లా గ్రామాల్లో చేసినారు. చెట్లన్నీ, ఉదాహరణకు గౌడ్లు ఉన్నారు, ఊర్లో తాటి చెట్లు ఈ చెట్లు ఒక పద్ధతి ప్రకారం నాశనం చేశారు. ఎందుకంటే IMFL అమ్ముకోవాలి ఇండియాలో. IMFL అంటే షావాలెస్, యునైటెడ్ బ్రూవరీస్, మెక్డోవెల్ కంపెనీలు. అటు 2-3 పేర్లు చెప్తున్నా. విదేశీ కంపెనీలు. 95% కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో వస్తుంది, 42-48% అది ఆల్కహాల్ ఉంటుంది. కళ్ళు బాగా పులిస్తే 8.1%, 8% సాచురేటెడ్ ఫర్మెంటేషన్ తర్వాత. అయినా సరే దాన్ని అంతా బంద్ పెట్టినరు, విదేశీ తీసుకొచ్చినారు. ఎందుకంటే పాలకులందరూ విదేశీ కంపెనీల ఏజెంట్లు. గౌడ్లు ఎవరు అడగలే. గౌడు పోటీ లేకుండా ఉంటేందుకు మొత్తం చెట్లన్నీ కొట్టేసినారు. విలియం బెంటింగ్ చెప్పిండు, వెన్ ఐ కేమ్ టు ఇండియా 1834-35 when I came back to India, when I came to India as Governor General, I found Indian landscape bleached with bones of weavers, cotton weavers. Bones of cotton weavers are bleaching the plains of India అన్నాడు. మొత్తం దేశంలో చేనేత కార్మికుల మీకు పొద్దున కూడా చూపించిన చేనేత కార్మికులు ఎముకలు. ఎందుకంటే వాడు ఈ చేనేత కార్మికులు లంకాషైర్, యార్క్షైర్, మాంచెస్టర్ మిల్లకు పోటీ చేనేత కార్మికులు మగ్గాలు కొట్టిండు, చేతులు కొట్టిండు, పన్నులు వేసిండు, చివరికి మలమల మాడి చచ్చిపోయారు చేనేత కార్మికులందరూ. గౌన్లలో కూడా అట్లనే చచ్చిపోయే పని కుట్ర. విదేశీ కంపెనీలతోటి గౌన్లలో చచ్చిపోవాలి. కుర్మోలు గోళ్ళు ఎక్కడ పోవాలి? మహబూబ్ నగర్ నుంచి గడ్డిని చీలని వెతుక్కుంటూ జార్ఖండ్ పోతున్నారు, గడ్చిరోలి పోతున్నారు, మహారాష్ట్ర పోతున్నారు. ఊర్లలో ఉండలేరు వాళ్ళు.
ఎందుకు ఉంటలేరంటే తాటి ఈత చెట్టు అన్ని పోయినట్టే వాటి కొట్టేసినట్టే నల్ల తుమ్మలు ఉంటుండే, నల్ల తుమ్మలు మేస్తుండే, కొడుతుండ్రు. ఎక్కడున్నాయో ఉన్నాయి ఎక్కడన్నా? మొత్తం చెరువు చుట్టూ ఉండేటి ప్రతి ఊర్లే, ఎక్కడ లేవు. ఒక్కొక్క ఊర్లో 3 చెట్లు ఉంటే చెట్లన్నీ కొట్టేసిండ్రు. ఏమైపోతారు వాళ్ళు? ఈ బంజరు భూములు ఏడున్నాయి? లేవు. నిజాం కూడా ఫారెస్ట్ గ్రేజింగ్ రైట్స్ ఇచ్చిండు, పడవలో మేపుకోవచ్చు అని. ఇప్పుడు గొర్రెల మేకలు పోతూ ఒక మేక కనుక రోడ్డు పక్కన 4 ఆకులు మేస్తే దాన్ని తీసుకుని పోయి పోలీస్ స్టేషన్లో కట్టేస్తుంటారు. ఫారెస్ట్ వాళ్ళు తీసుకుపోతున్నారు, పోలీస్ స్టేషన్లో కట్టేస్తుంటారు. నిజాం ఇచ్చిన ఫారెస్ట్ అడవిలో మేపుకోవచ్చు అని ఇచ్చిండు, మీరు ఎట్లా తీసేస్తారు? నిజాం కంటే దరిద్రంగా తయారైంది కదా మీరు. నిజాం మోనార్కీ, రాచరికం, మీరు ప్రజాస్వామ్యం కదా. మరి ప్రజాస్వామ్యం ఉన్నట్ట వీళ్ళ ఇన్ని కులాలని రద్దు గోసపెడితే ఎక్కడుంది ప్రజాస్వామ్యం? దొంగల రాజ్యం ఉంది. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్, క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. పొలిటికల్ సైన్స్లో క్లెప్టోక్రసీ అంటారు. అందరు దొంగలే కనిపిస్తున్నారు నాకు. ఆడు దొంగలు మనకు న్యాయం చేస్తాడా? నువ్వు దొంగవా కాదా? నీ పక్కన వాళ్ళందరూ దొంగలా కాదా? కేసీఆర్ పక్కన వాళ్ళు దొంగలేనేరి, రేవంత్ రెడ్డి పక్కన వాళ్ళు దొంగలేరి. ఎక్కడ పోయినా ఆ దొంగలందరూ ఎక్కడ పోయినారు? నిడదాకా బీఆర్ఎస్లో దొంగలందరూ కాంగ్రెస్లోకి వచ్చారు. ఆ దొంగలే కదా. తెలంగాణలో సామెత ఏంటంటే ఎక్కడ పోయిరా మొసళ్ళు, ఎక్కడ పోతారా మొసళ్ళు, మీ చెరువు ఎండిపోతే కింద చెరువులకు పోతాయి, బీఆర్ఎస్ చెరువు ఎండిపోతే కాంగ్రెస్ చెరువులకు వచ్చారు. ఆ దొంగలే కదా. వాళ్ళు మా న్యాయం చేస్తారా? ఆ దొంగలను పక్కన పెట్టి నువ్వు అప్పుడు నీవు చెప్పేది నమ్ముతాం. పెట్టినావా నువ్వు? దేని నీ పర్పస్ ఏంది? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఈ లక్ష్యం ఏంది? ఊర్లల్లో కుమ్మరులకు పని లేదు. కుమ్మరి వృత్తి అది ఉంటేనే ఆరోగ్యం కదా. కుండలో తాగితే ప్లాస్టిక్ డేంజర్ కదా. మరి ప్లాస్టిక్ పక్కన నేను కుండలు పెడతాను చెప్తున్నావా? కుమ్మరుల వృత్తి ఎట్లా? చాకరుల వృత్తి ఎట్లా? మంగళుల వృత్తి ఎట్లా ఉందా? చేనేత కార్మికులకు గుర్తుందా? గౌన్లకు గుర్తుందా? కుర్మను గోళ్ళను గుర్తుందా? ఎవరికి గుర్తుంది? నువ్వు చేస్తావా? అట్లా చెప్పు. ప్లానింగ్ కమిషను మహల్ నబీసే చాలా చక్కటి సర్వేలు చేయించిండు. ఆ ఊర్లలో సర్వేలు చేయించిండు. దాని పేరు విలేజ్ సర్వే మోనోగ్రాఫ్. మీరు నెట్లో కూడా కొట్టి చూడండి. ఒక అద్భుతమైన పద్ధతి. ఏ ఊర్లో అది జిల్లాకు ఒక ఊరు తీసుకొని, అప్పుడు 535 జిల్లాలు ఉంటే జిల్లాకు ఒక మోడల్ విలేజ్ తీసుకున్నాడు. నల్గొండ జిల్లా వాళ్ళు ఉంటుంది, తాళసింగారం అని ఉంటుంది చౌటుపల్లి పక్కన. అద్భుతమైన సర్వే. ఆ పుస్తకం నెట్లో కూడా గుర్తొస్తుంది. శివనగర్ అని ఉంటుంది పటంచెరు పక్కన. అది ఇవన్నీ చేయించండు. అట్లాంటి సర్వే మీరు ఏమైనా చేయిస్తున్నారా? చేయించండి. ఏ రకాల భూములు ఉన్నాయి, ఎన్ని రకాల చౌడు నేలలు ఎంత, ఎర్రచెక్క నేలలు ఎంత, బ్లాక్ కాటన్ సాయిల్ ఎంత, నల్లరేగడి ఎంత, దుబ్బలు ఎంత, శెలకలు ఎంత, ఇవన్నీ చేయాలి కదా. తీసి ఏమేమి పంటలు పండుతాయి, ఏమేమి పంటలు పండించవచ్చు చేయాలి. రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఏం చేస్తున్నారు? చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆపడానికి చేస్తున్నారా మీరు? చెప్పండి, అది ఏం చేస్తున్నారో మీరు? ఏమి లేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైంది, గ్రామీణ ఉత్పత్తి వ్యవస్థ నాశనమైంది. మీరు చేసే సర్వే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జింపజేయడానికి చేస్తున్నారా? మళ్ళీ గ్రామీణ పునర్వికాసం చేయడానికి చేస్తున్నారా? ఏమి లేదు కదా. మరి ఎట్లా నమ్మాలి? దేనికోసం చేస్తున్నారు? నీకు అకౌంట్ ఉందా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? ఎంత డబ్బులు ఉన్నాయి? ఈ పిచ్చి ప్రశ్నలు ఎందుకు మాకు? వలస కూలీల గురించి ఎందుకు లేదు? చేతి వృత్తుల గురించి ఎందుకు లేదు? ఎవరి కోసం చేస్తున్నారు? ఏ దొంగలకు సద్దులు మోయడానికి చేస్తున్నారు మీరు? నమ్మాలి నమ్మేము? మీరు పుల్లు కదా. మేకలకు న్యాయం చేస్తారా మీరు? చేయరు కదా. పోనీ చుట్టూ సిటీలో చేస్తుండ్రు. పారిశ్రామిక ఉత్పత్తి మొత్తం నాశనమైంది. పరిశ్రమలను మూతపడి డీఇండస్ట్రియలైజేషన్, డీమ్యానుఫ్యాక్చరింగ్. నిజాం టైంలో పెట్టిన పరిశ్రమలు కూడా మూసేసిండ్రు. పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ వచ్చి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తెచ్చిండు. దేశంలో చాలా చోట్ల పరిశ్రమలు మూతపడ్డాయి. తెలంగాణలో చంద్రబాబు నాయుడు వాళ్ళని అనుసరించి అన్ని పరిశ్రమలు మూసేసిండు. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగటూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ మిల్, నేతస్ మిల్, ఐఎన్జాయ్ మిల్, నిజాం షుగర్, సిర్పూర్ కాంగ్రెస్ మిల్, రామగుండం పిల్లలు అన్ని మూసివేసిండు. పారిశ్రామిక వాటికలన్నీ శ్మశాన వాటికలు చేసిండ్రు. సనత్ అంటేనే ఉర్దూల ఇండస్ట్రీ. సనత్ నగర్ పారిశ్రామిక వాటికలో ఒక పరిశ్రమ ఉందా? ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక పరిశ్రమ ఉందా? కొత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక పరిశ్రమ ఉందా? కాడ్లాన్ ఇండస్ట్రీలో ఒక పరిశ్రమ ఉందా? పటంచెరు ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఉప్పల్చెరు ఇండస్ట్రియల్ ఎస్టేట్, చెర్లపల్లి ఇండస్ట్రీ అన్ని శ్మశానాలు అయినాయి. మళ్ళీ వాటిని బాగు చేస్తావా? రీఇండస్ట్రియలైజేషన్ చేస్తావా? నీకు ప్లాన్ ఉందా? డీఇండస్ట్రియలైజేషన్ జరిగిన చోట రీఇండస్ట్రియలైజేషన్ చేస్తావా? పల్లె కన్నీరు పెట్టింది పాట ఎందుకు వచ్చింది? ఓయమ్మ నా పల్లె సీమ ఎటుగాని అయిన పాట వచ్చింది. ఎందుకు వచ్చింది? మొత్తం వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసినందుకు. నువ్వు మళ్ళీ దాన్ని బాగు చేస్తావా? అది ప్రపంచ బ్యాంక్ కుట్ర, ఇండియన్ IMF కుట్ర. మన్మోహన్ సింగ్ IMF ఏజెంటే కదా, IMFలో ఆఫీసరే కదా. వీళ్ళు నాశనం చేసిరి. కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అందరూ కలిసి చేసారు. మళ్ళీ మీరు బాగు చేస్తారా? దానికి దేనికోసం చేస్తున్నావు ఇది? నువ్వు రీఇండస్ట్రియలైజేషన్ చేస్తావా లేదా? మళ్ళీ రీమ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తావా లేదా? అది ప్లానింగ్ ఏమన్నా ఉన్నదా? నీ లక్ష్యం ఏంది? ఏ దొంగ పనులు చేస్తున్నావు? నేను ఎట్లా నమ్మాలి? మేము నమ్ముతామా? మేము నిన్ను
నమ్మం. ఒక్కసారి మోసపోయినాం. తెలంగాణ సామెత ఏంటంటే పాలు తాగితే నోరు గాలినప్పుడు ఆ తర్వాత చల్ల తాగేటప్పుడు ఊది తాగాలి. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం. వీళ్ళు దొంగలు. మా నోరు గాలింది. ఇంతకుముందు కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు. ఆయన మోసమే చేసిండు, నువ్వు మోసమే చేస్తావు. మా నోరు గాలింది, మేము పాలు తాగితే నోరు గాలింది. ఇప్పుడు నువ్వు చల్ల తాగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటాం. అందుకని మేము నమ్మము. మీరు ఏది మాట్లాడినా మేము ముక్కు మూసుకుంటాం. కంపు అనేది మనకు తెలుస్తూనే ఉంది కదా. నీ ప్రభుత్వం ఏంది నీకు తెలియదా? నీ మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు? 34 సీట్లు ఇస్తున్నావు కదా బీసీలకు. పార్లమెంటుకు ఒకరికి ఇస్తాను, అసెంబ్లీ ఒక్కొక్క పార్లమెంట్ లోక్సభకు ఒక 2 చొప్పున ఇస్తాను. 17 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 34 మందికి కావాలి. ఎంతమందికి ఇచ్చినావు? 22కు. 22 4 ఓల్డ్ సిటీ. అవి బొంగైంది 18లో 10 మంది గెలిచినారు. వాళ్ళకి మంత్రి పదవి ఏది ఇచ్చినాడు? మంత్రి పదవి ఇచ్చింది 10. ఇచ్చేది 18 ఇస్తావా? నువ్వు చెప్పిందే వాగ్దానం అమలు చేయకపోతే ఎట్లా నమ్ముతాం మేము? అందుకనే మేము నమ్మేది లేదు. మీరు మళ్ళీ ఏదో మోసం చేసేందుకే చేస్తారు. మీకు రాజకీయ కుట్ర ఉంది దీంట్లో. కాబట్టి మేము నమ్మేది లేదు, మళ్ళీ మోసపోయేది లేదు. అందుకని ఇప్పటి నుంచి మేము చల్లనో మజ్జిగనో మాకు తెలియదు, చల్లనో పాలో మాకు తెలియదు. ఏదైనా మోసమే. పులి న్యాయం చేస్తుంది మేకల కంటే నమ్మేది లేదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మేము ఈ కులగన్న విషయంలో ఇప్పటికే సర్వే చేస్తుంది పోయిన తిడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు సార్ అని అడుగుతున్నట్టు. ఏమయ్యా రేపు నువ్వు అడుగుతావా? మాకు నిన్న మేము మొయినాబాద్ పోతే చెప్తున్నారు సర్వే చేస్తున్నందుకు వచ్చిన వాళ్ళు. గిట్లా ఇది కూడా పెట్టకపోయినావా? నీకు ఎంతమంది పిల్లలు అడగకపోయినావా? ఇక మగవాళ్ళని ఇట్లా అడుగు, ఆడవాళ్ళు కూడా అడుగు, నీకు ఎంతమంది మిండేలని కూడా అడుగు అని అడుగుతున్నారట జనం సర్వే వాళ్ళని. ఎందుకంటే అంత దరిద్రంగా ఉన్నాయి ఆ సర్వేలు. ఇది ఒకటి తప్ప అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. అందుకని దాంట్లోనే పారదర్శకత లేదు, దాంట్లోనే ప్రజాస్వామ్యం లేదు. ప్రశ్నల్లో క్వశ్చనబుల్ క్వశ్చనేర్ అది, ప్రశ్నించదగిన విధంగా ఉన్నది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాము. పర్పస్ ఏందో చెప్పమందాము. ఎవరైనా మెచ్చుకున్నారంటే మాత్రం బీసీ మేధావులు వాళ్ళు కూడా అమ్ముడుపోయినట్లు లెక్క. మేధావులకు మనం చెప్పాలి, ఇంటెలిజెన్షియా విచ్ ఇస్ బ్రెయిన్ ఆఫ్ ది నేషన్. జాతి మేధస్సు ఇక్కడ ఉంటుంది కదా, ఊర్ధ్వ రేతస్కులు అంటారు, అది జాతి పెంట అయింది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం పక్కన ఎవరున్నా కూడా వాళ్ళు నమ్మొద్దు, ప్రశ్నిస్తూనే ఉండాలి, ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. అలా కనిపెడుతందుకు మేమైతే సిద్ధంగా ఉన్నాం. పౌర సమాజం బాధ్యత అది. పౌర సమాజం ఎవరిని నమ్మొద్దని చెప్పి మళ్ళా మేము మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మేమైతే ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు మా వెంట ఉంటే ఇంకా ప్రశ్నలు వేస్తూనే ఉంటాం. నమస్కారం. కరెక్టే, మనం అడగలేదు, వాళ్ళే వాగ్దానం చేసినారు. లేదు, వాగ్దానం చేసింది వాళ్ళు. వాళ్ళ మాట వాళ్ళు నిలబెట్టుకోలేదు. ఒకటి. రెండవది, మనం ఉన్నది చదువుకున్న వాళ్ళు చెప్పాలి. దేశంలో చదువుకున్న వాళ్ళు దొంగలు, బీసీలలో కూడా చదువుకున్న వాళ్ళు దొంగలు. తప్పని చెప్పరు, చదువుకున్న వాళ్ళు చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ చదువుకున్న వాళ్ళు కదా. కౌరవుల సభలో కూర్చున్నారు కదా, బట్టలు ఇప్పుతుంటే నోరు మూసుకొని కూర్చున్నారు కదా. నోరు మూసుకుని రాలేదా? తప్పని చెప్పినరా? తప్పని చెప్పినప్పుడు విధుడు ఒకడే, నువ్వు దాసి కొడుకు నోరు మూసుకోరా అన్నారు. అయితే సభలో వెళ్ళిపోయాడు. చివరికి పేదోడే ప్రశ్నిస్తాడు. చదువుకున్న వాళ్ళు బీసీలు ఉన్నా కూడా ప్రశ్నించరు. ఎవడు ప్రశ్నించాడు? నేను చెప్పేది ఏంటంటే దేశంలో దొంగల రాజ్యం ఉంది. మనం గెలవమంటే అర్థం ఏంటంటే లఫంగల రాజ్యం వెళ్తున్నారు. శూరతంత్రం ఉంది. 543 మంది దొంగలే కనిపిస్తున్నారు నాకు, మనిషి కనిపిస్తలేడు. చదువుకున్నాలని చెప్పాలి కదా, దొంగలని దుర్మార్గులని చెప్పాలి కదా. అసెంబ్లీలో అంతా అట్లనే ఉంది, ఆ పార్లమెంట్లో ఏముంది అట్లనే ఉన్నది. కాబట్టి దొంగలను ధనతంత్రం చోరతంత్రమే ఉంది. మనం ఉన్నది చెప్పాలి. ఒక్కొక్క ఎమ్మెల్యేని తన్నుమని చెప్పాలి. అది చెప్తలే మనం దొంగలే ఉన్నారని చెప్పాలి. అప్పుడు మనం ఉన్నది చెప్తే దేశంలో ప్రజాతంత్రం ఉంటుంది, లేకపోతే చోరతంత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.